వినాయకుడిని ఎలా ఆరాధించాలి, వినాయక చవితి విశిష్టత ఏంటి, ఈరోజు వినాయకుడిని ఎలా ఆరాధించాలి, ఏం సమర్పించాలి అనే వివరాలను ఇప్పుడు ఒక్కసారి చూద్దాం. హైందవులకు అతి ముఖ్యమైన పర్వదినం వినాయక చవితి. ఏ కార్యక్రమం ప్రారంభించినా తొలి పూజ అందుకునే ఎలవేల్పు గణనాథుడే. సకల విఘ్నాలను తొలగించే దేవుడిగా, సకల గణాలకు అధిపతిగా గణపతి అస్తికలోకం నుంచి పూజలు అందుకుంటున్నారు. గణనాథుడు ఆవిర్భవించిన భాద్రపద శుద్ధ చవితిని వినాయక చవితిగా విశ్వవ్యాప్తంగా హిందువులు ఘనంగా పర్వదినాన్ని జరుపుకుంటున్నారు. 9 రోజుల పాటు నవరాత్రులుగా వినాయకుడిని భక్తి శ్రద్ధలతో పూజించడం అనాదిగా వస్తున్న సాంప్రదాయం. అసలు గణేశుని ఎలా పూజించాలి? గణేశుడు భక్తజన సులభుడు. పట్టెడు పత్రాలతో పూజిస్తే చాలు మనోభీష్టాలను నెరవేర్చగల మహానీయమూర్తి. గణేశుడికి పలు పర్యాయ నామాలున్నాయి. సకల విఘ్నాలను హరించువాడు విఘ్నేశ్వరుడు. భాద్రపద శుద్ధ చవితిని వినాయక చవితి లేదా గణేశ చతుర్థి అని పిలుస్తారు. ఆయన్ను భక్తి శ్రద్ధలతో ఆనందోత్సవాలతో ఆపాల గోపాలము వినాయకుడిని పూజించుకుంటారు. వినాయకుడు అంటే విశిష్ట నాయకుడు అని అర్థం. గణేశారాధన కాలం నుంచి వస్తున్నది. దేవతలు, దేవేంద్రుడు, భగీరథుడు, ధర్మరాజు, శ్రీరాముడు మున్నగు వారందరూ వినాయక వ్రతాన్ని ఆచరించి తమ కార్యక్రమాలను దిగ్విజయంగా ఉంచుకున్నారు. గణేశుడు భక్తజన సంరక్షకుడు. తూర్పు దిక్కున హేరంబుడు, పడమర దిక్కున వక్రతుండు, దక్షిణ వైపున లంబోదరుడు, ఉత్తరం వైపున గణపతి, ఈశాన్య వైపున ఈశానందుడు, ఆగ్నేయ వైపున అగ్ని తేజసుడు, నైరుతి వైపున పార్వతీశుడు, వాయువ దిక్కున వరదుడు అనే నామాలతో భక్తులను సంరక్షిస్తుంటాడు. చూశారు కదా గణేష్ చతుర్థి అంటే ఏమిటో.